ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి డిసెంబర్ 31వ తేదీన తెనాలిలో ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయంటున్న డీఎస్పీ జనార్దన్ రావుతో మా ప్రతినిధి గోపీచంద్ ఫేస్ టు ఫేస్. 2024 సంవత్సరానికి వేడుకలు పలుకుతూ కొత్త సంవత్సరం 2025కి స్వాగతం పలికేందుకు కూడా ప్రజలంతా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా పోలీస్ అధికారుల నుంచి కూడా ప్రత్యేకంగా ఆంక్షలు అయితే విధిస్తూ ఉన్నారు. కొన్ని జాగ్రత్తలు అయితే ప్రజలకి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తెనాలి డీఎస్పీ కార్యాలయంలో మనము ఇక్కడ డీఎస్పీ జనార్దన్ రావు గారికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలందరూ ఎటువంటి ఆంక్షలు ఉంటాయి, అమల్లో ఉంటాయి అనేది కూడా సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 31st ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉంటాయి? ముందుగా తెనాలి పట్టణ ప్రజలకి, పత్రికా విలేకరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ డిసెంబర్ 31 నైటు షాప్స్ యథావిధిగా 11 గంటలకే క్లోజ్ చేయబడతాయి. పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పికెట్లు ఎందుకంటే మీరు అన్నెసరీగా మోటార్ సైకిళ్ళు, బైక్స్ ర్యాలీలు, సైలెన్సర్ తీసి వేగంగా వెళ్ళడం, డ్రంక్ అండ్ డ్రైవ్, మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం, దానివల్ల ప్రమాదాలు జరిగి ఇవంతా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రజలందరినీ, పోలీసు వారికి డిసెంబర్ 31 నైటు మాకు కోఆపరేట్ చేయాల్సిందిగాను, ముఖ్యంగా రోడ్ల మీదకి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ కేక్ కటింగ్లు కానీ, క్రాకర్స్ పేల్చుకోవడం కానీ మీ ఇళ్ల వద్దే మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోండి తప్ప బయటకు వచ్చి ఇబ్బందులు పడి యాక్సిడెంట్లు అయ్యి మీ కుటుంబానికి విషాదం మిగల్చకుండా ఉండాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆ రోజు యువతకు ఎటువంటి పర్మిషన్ ఉండదు. మోటార్ సైకిల్ వేగంగా వెళ్ళడం, సైలెన్సర్ తీసుకొని వెళ్ళడం, మందు తాగి డ్రైవ్ చేయడం అనేది కూడా అలౌ చేయం. ఆ రోజు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. కఠిన చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా నూతన సంవత్సరం ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచిగా, ఈ సంవత్సరం ఎట్లా మంచిగా గడిచిందో నెక్స్ట్ ఇయర్ కూడా అట్లాగే గడవాలని అందరినీ కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే మహిళలకి ప్రధానంగా ఆ రోజు షాపింగ్స్ కానివ్వండి, వ్యాపార సముదాయాలు కానివ్వండి, ఎక్కువ మంది మహిళలు బయటకు వస్తూ ఉంటారు. మహిళలకి సంబంధించి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? తెనాలిలో మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు మహిళా మీకోసమని మహిళలకు భద్రత నిమిత్తం ఒక 2 వీలరు, ఒక 4 వీలరు అలాట్ చేసి వారిని టౌన్లో అంతా తిప్పుతూ ఉన్నాము. ఎక్కడ ఎటువంటి కాల్ వచ్చినా, ఎటువంటి 112 కాల్ వచ్చినా, కంట్రోల్ రూమ్ కాల్ వచ్చినా, ఫోన్ చేసినా కూడా వారికి అందుబాటులో ఆ వెహికల్స్ ఉంటాయి. ఆ రోజు అన్ని వైపులా కూడా పికెట్లు ఏర్పాటు చేస్తాం, భద్రతా ఏర్పాట్లు చేస్తాం. ఇబ్బంది ఏమి లేదు. కానీ రైట్ టైంలో అందరూ కూడా ఇళ్ళకి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చూసుకుంటే కనుక న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 ఏదైతే ఉందో ఆ రోజు సంబరాల పేరుతో కూడా ఎటువంటి అసాంఘిక చర్యలకు కానివ్వండి, ఎటువంటి హడావిడికి కానీ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డీఎస్పీ జనార్దన్ రావు గారు చెప్తా ఉన్నారు. నిర్ణీత సమయంలోగా వ్యాపార సముదాయాలు మొత్తంగా కూడా మూసివేయాలి. అట్లాగే మద్యం తాగి రోడ్లపై తిరిగినా కూడా, అట్లాగే అల్లర్లకు పాల్పడిన, బహిరంగంగా రోడ్ల మీద కేకులు కట్ చేయటం, సైలెన్సర్లు తీసేసి వెహికల్స్ మీద హడావిడి చేయటం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డీఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అట్లాగే మహిళల జాగ్రత్త కోసం, మహిళల భద్రత కోసం జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో కూడా ప్రత్యేకంగా బృందాలు అయితే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా పోలీస్ అధికారులకు వెంటనే కూడా స్పందించే విధంగా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసాము. మహిళల రక్షణకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా డీఎస్పీ గారు చెప్తా ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ప్రజలందరూ కూడా నూతన సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతం పలకాలి. అంతేగాని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు కానీ, అల్లర్లకు కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు కూడా చేయవద్దని చెప్పి కూడా డీఎస్పీ గారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్.